డియర్ ఫ్రెండ్స్, మనకి డబ్బు సంపద రావాలి అంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న సమస్తం మనకి సహకరించాలంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? డబ్బును కోరుకోవటం తప్పు కాదు. అలాగే బిజినెస్ కోరుకోవటం, సంపద కోరుకోవటం, ఈ ప్రపంచంలో మనం జీవించడానికి కావలసిన హై లెవెల్ థింగ్స్ అన్ని కూడా లగ్జరీ బ్రాండెడ్ కోరుకోవటం తప్పు కాదు. ఇవన్నీ రావాలంటే ఆ బ్రహ్మాండమైన మహోన్నతమైన విశ్వ మేధస్సు జస్ట్ మనకి కావాలని ఇమాజినేషన్ చేస్తే రావు. అదేంటి సార్, కోరుకుంటేనే వస్తాయి అన్నారు కదా? ఎస్, నేను చెప్పేది కరెక్టే. మీరు కోరుకుంటే వచ్చేవు. డబ్బు గాని సంపద గాని ఏం కావాలన్నా సరే, మరి మన నుంచి ఏం వెళ్ళాలి? చాలాసార్లు చెప్పాను, విషయాలను తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల 21వ తారీఖు ఫ్రైడే ఈవినింగ్ 7:30 నుంచి 9 o'clock వరకు అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు విజువలైజేషన్ క్లాసెస్ ఉంటాయి 3 days పాటు. ఆ విజువలైజేషన్ చేసుకోవటం చాలా మందికి రావట్లేదు. డిప్రెషన్, ఆ టైంకి ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ అయిపోవటం, ఆ విజువలైజేషన్ లో కావలసినటువంటి రేపటి భవిష్యత్తును సృష్టించుకోవటం రావట్లేదు. అది డబ్బు గాని సంపద గాని ఆరోగ్యం గాని ఈ బ్లాక్స్ రిమూవ్ చేసేసి కోరుకున్న దాన్ని పొందినట్టుగా ఆ విజువలైజేషన్ లో చూడలేకపోతున్నారు. సో అదే అడుగుతున్నారు చాలా మంది. అలాగే అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, క్రియేషన్ బుక్ లో రాసుకునే పద్ధతి. మనలో సబ్ కాన్షియస్ మనసులో చాలా సంవత్సరాలకు పెరిగిపోయిన ఆ బ్లాక్స్ అనే రెమెడీస్, నెగటివ్స్ ని ఏ రెమెడీ ద్వారా తీసేయాలి, ఆ పద్ధతి ఏంటి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం ఎట్లాగా, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఈ అన్ని శుద్ధ అయ్యేలాగా ఎలా చేయాలి, ఏంజల్స్ ని ఎంత ప్రేమతో ఎలా ఆకట్టుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మొత్తం 3 days పాటు కవర్ అవుతాయి. ఇది జూమ్ యాప్ ద్వారా, జూమ్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా సరే ఈ క్లాసెస్ లైవ్ లో జాయిన్ కావచ్చు. దీనికి కావాల్సిందల్లా ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి. 20వ తారీఖు సాయంత్రం గానీ 21 మార్నింగ్ గానీ మీకు లింక్స్ పంపించడం జరుగుతుంది, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా. సో మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం, ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా మీరు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ మారుమూలలో ఉన్నా సరే డైరెక్ట్ గా లైవ్ లో మీకు కనిపించి మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు ఇస్తూ, మీరు డైరెక్ట్ గా ఏ క్లాస్ కి రాలేని స్థితిలో ఉంటే, ఆ అవకాశం లేదు అన్నప్పుడు త్రూ వీడియో కాల్ ద్వారా మీకు పర్సనల్ గా క్లాస్ చెప్పడం జరుగుతుంది. లేదు ఈ విజువలైజేషన్ క్లాసెస్ లో జాయిన్ కావచ్చు. లేదు మీకు బిజినెస్ క్లాస్ కావాలి, ఒక సెలబ్రిటీ కావాలి, బిజినెస్ ఉమెన్ కావాలి, బిజినెస్ మ్యాన్ కావాలి, వ్యాపారంలో లాభాలు కావాలి, మీరు కొత్తగా ఒకటేదో వ్యాపారం చేయటం మొదలు పెట్టుంటారు, సరిగా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. కారణం నెగిటివ్ అనే పెద్ద కొండ ఉండడం ద్వారా ఏది పట్టుకున్నా లాస్ అయిపోతూ ఉంటారు. ఇలా బిజినెస్ లో చెలరేగిపోయేలాగా హై లెవెల్ బిజినెస్ మ్యాన్ ఎదగడానికి బిజినెస్ క్లాసెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ ఫేస్ టు ఫేస్ ఆఫీస్కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే. సో ఈ అనంత బ్రహ్మాండం నుంచి, విశ్వశక్తి నుంచి మనకి డబ్బు సంపద రావాలి అంటే, నిజంగా లైఫ్ మారాలంటే, హై లెవెల్ కి ఎదిగి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే కేవలం కోరుకుంటే మాత్రమే సరిపోదు. కోరుకుంటే అర్హత కానే కాదు. నేను గొప్ప ధనవంతుడిని అవ్వాలి అయిపోయినట్టుగా రాసేసుకున్నాను అంటే అందులో విశ్వశక్తి సంతోషించేది మీరు రాయలేదు, మీ సంతోషం కోసం రాసుకున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటుంది యూనివర్స్. ఎందుకు అలా చెప్తున్నారు ఈయన? ముందు కోరుకోమంటున్నారు, ఇప్పుడేం కోరుకుంటే ప్రయోజనం ఉండదు అంటున్నారు. కారణం ఉంటుంది ప్రతిదాన్ని. ఒకసారి ఆలోచించండి. మనం ఈ ఒక ప్లేస్ నుంచి ఆఫీస్ కి, మీరు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి మీకు ఏం కావాలి? ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్లో 2-wheeler అయితే పెట్రోల్ పోయాలి, మెట్రో అయితే టికెట్ తీసుకోవాలి, లేదు మీ సొంత కారుకి డీజిల్ కొట్టాలి. ఏదో ఒకటి ఇస్తేనే అక్కడికి వెళ్తున్నారు. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? నాకు డబ్బు కావాలని డబ్బు చూస్తున్నారు మనసులో. సంపదలు కావాలి, రిచ్ అయిపోవాలి, అంతా అయిపోవాలి అంటున్నారు. కానీ నేనేమిస్తాను? నా నుంచి విశ్వానికి, విశ్వం మీద ఆధారపడ్డ వాడికి
దిక్కు లేని వాళ్ళకి నా నుంచి సహాయం అందుతుంది అని ప్రమాణం చేస్తున్నానని ఎక్కడా చెప్పట్లేదు. అందుకే రాదు. దేనికైనా సేవా మార్గం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కన ఇంకొకరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు, లేదా కొత్త వాళ్ళు దిగుతున్నారు. అప్పుడు మనకెందుకులేనే కాకుండా కనీసం ఏ వస్తువో మనం ఇవ్వగలిగింది వారికి సహాయం. ఆ టైంకి వాళ్ళకి తాగడానికి వాటర్ ఉండదు, అప్పుడే వచ్చి ఉంటారు. సో లేకపోతే బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ఇతరులకి. మనం ఈ ప్రపంచంలోకి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గురువు ద్వారా ఆహారాన్ని అందించి ఆ బ్లెస్సింగ్స్ పొందాలి, యూనివర్స్ బ్లెస్సింగ్స్. అప్పుడు ఆ కోరిక చాలా ఫాస్ట్ గా నెరవేరుతుంది. మనం ఒక ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్ పోయించుకుని ఎలా వెళ్తున్నా ముందుగా ఇచ్చి. చాలాసార్లు చెప్పాను నేను, పల్లెటూరులో గాలం వేసేటప్పుడు నది దగ్గర, చెరువు దగ్గర, కాలువ దగ్గర ఆ గాలానికి ఏం పెడతాడు? ఆ వ్యక్తి చేపని అట్రాక్ట్ చేసి ఆ చేప మేత పెడతాడు, లేదంటే అది పొందలేడు. ఎప్పటికీ కూడా చేపలు పడవు నా దగ్గర లేదు అంటే. అలాగే మనం ఈ ప్రపంచంలో నుంచి, ఈ విశ్వంలో నుంచి, ఈ బ్రహ్మాండంలో నుంచి అనేక సంపదలు, డబ్బు, గోల్డ్, నిధి నిక్షేపాలు కోరుకుంటున్నాం. అంత పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి, లగ్జరీ బ్రాండెడ్ కారు కావాలి అని అడుగుతున్నప్పుడు ఉచితంగా ఏది రాదు. ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదు. నీ నుంచి నీకేం కావాలో నువ్వు ముందుగా ఇవ్వకుండా ప్రపంచం నుంచి నువ్వు పొందలేవు. ఒక ఎగ్జామ్ రాయటానికి ఎగ్జామ్ ఫీజు కడతారు. ఒక స్కూల్లో చిన్న పిల్లవాడిని కేవలం ఆ యొక్క అఆలు రాయటానికి చిన్న చిన్న లెటర్స్ కి స్టార్టింగ్ జాయిన్ చేసినప్పుడే లక్షల్లో డొనేషన్ కట్టి ఫీజు కట్టి జాయిన్ చేస్తున్నారు. కేవలం అఆలకి, ఒక అఆలు దిద్దించడానికి లక్షలు కడుతున్నారు. అలాంటిది అనంత విశ్వజ్ఞానం, ఆ బ్రహ్మాండం నుంచి ఈ నిధి నిక్షేపాలు, ఒక కంపెనీ పెట్టడాలు, అంత పెద్ద ఎత్తున మన సంపదను ఆకర్షించడానికి ఏమీ ఇవ్వకోకుండా ఉట్టి చేతులతో అడుగుతా ఉంటే అది ఎప్పటికీ అట్లా స్టక్ అయిపోయి ఉంటుంది. అంటే ఆ బ్రహ్మాండం అనే మహోన్నతమైన విశ్వ మేధస్సు ఏమని ఆలోచిస్తుంది? నీ వల్ల ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు, అంత పిసినార్తనంగా నేనే ఇస్తానని నుంచి అసలు ఏమీ రావట్లేదు, నీకు అర్హత లేదు అని అది అక్కడే హోల్డ్ చేసేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ జన్మ తీసుకున్నామంటే మన ద్వారా ఈ ప్రపంచానికి మేలు జరగాలి, మన ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాలి. ఆకలి కొన్న వాళ్ళకి, నిజంగా దిక్కులేని వాళ్ళకి, కదలలేని స్థితిలో కళ్ళు లేని వాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటువాళ్ళు, ఆహారం లేక మాడిపోతున్న వాళ్ళకి నువ్వంత పెద్ద కోరేవు కదా. నేను అలా ఆహారం లేని వాళ్ళకి దానం చేస్తాను, ఆ నోటంట మాట రావట్లేదు చూసారా. అందుకు విశ్వము హ్యాపీగా ఫీల్ అవ్వదు. నీకు అర్హత లేదని ఎన్ని సంవత్సరాలైనా అక్కడ హోల్డ్ అయిపోతుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. గురువు ద్వారా నేర్చుకోరు. ఎక్కడ కొన్ని సీక్రెట్స్ పాయింట్ ఉంటాయి, మొత్తం ఇదే అని అనుకుంటారు. కానీ అనంత విశ్వ జ్ఞానానికి అంతే లేదు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్న జ్ఞానం, ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా రిలీవ్ అవుతూనే ఉంటాయి. అది అనంతమైన జ్ఞానం అన్నమాట. అలాంటి అనంతమైనటువంటి బ్రహ్మాండం నుంచి మనం కోరుకుంటున్నప్పుడు మన నుంచి ఏమి వెళ్ళకోకుండా, ఆ ప్రమాణం చేయకుండా, నేను ఈ ప్రపంచానికి నా ద్వారా నేను ఏదో ఒకటి చేస్తాను. ఒక బిల్ గేట్ 10% ప్రతి నెల ప్రతిసారి దానం చేస్తూనే ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు చిన్న మాట కూడా బయటకు రానివ్వరు, గుప్త దానం చేస్తూ ఉంటారు. వాళ్ళ అకౌంట్లు అన్ని కూడా కొన్ని లక్షల కోట్లతో నిండిపోయి ఉంటాయి. ఖాళీ అవ్వదు. ఎంత దానం చేస్తున్నా ఇంకా పెద్ద మొత్తాల లాభాలు వచ్చి కుంభవర్షం కురిపిస్తుంది వాళ్ళకి విషయం. కాబట్టి వాళ్ళ ద్వారా సేవ వెళ్తుంది ప్రపంచంలోకి అనేక వేల మందికి, లక్షల మందికి. 10% వాళ్ళకి ఒక 10 లక్షల కోట్లు వచ్చినాయి అనుకోండి. 10% అంటే చాలా పెద్ద మొత్తంలో కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది. సో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్కి. వాళ్ళ ద్వారా వాచ్మెన్ దగ్గర నుంచి, క్లీనర్ దగ్గర నుంచి, డ్రైవర్ దగ్గర నుంచి, కంపెనీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, ఆ కంపెనీ నుంచే శాలరీ వెళ్తున్నాయి. అంటే మనం కోరుకునే ఆ డబ్బు గాని, సంపదలు గాని, ఒక బిజినెస్ మ్యాన్ గా గాని, ఒక జాబ్ గాని కోరుకునేటప్పుడు మన నుంచి ఆ విశ్వంలోకి, ప్రపంచంలో అనేక మందికి విశ్వశక్తి ద్వారా ఆధారపడుతున్న వాళ్ళకి ఆ సహాయం వెళ్ళకపోతే ఈ వ్యక్తికి ఎప్పటికీ కూడా ఎలాంటి సంపద అందదు. అందినా అది పోతుంది అని రాయబడింది. అంటే మనం ఒక సేవని ప్రేమతో ప్రపంచానికి ఇవ్వాలి. ఆ సేవ లేనటువంటి ఆ కోరిక ఎప్పటికీ విలువ ఉండదు అని రాయబడి ఉంది. అంటే ఒక ఉద్యోగం మీరు కోరుకుంటున్నారు, ఒక కంపెనీకి సీఈఓగా. ఏం చేస్తారు మీరు? నేను మాత్రమే బాగుండాలి, మీరు బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి. కానీ మీ నుంచి 90% మీరు తీసుకుని 10% దానం గురించి ఉపయోగించాలి.
ఈ ప్రపంచంలోకి ఇచ్చే వ్యక్తులకి ఈ ప్రపంచం కూడా ఆ సంపదల ద్వారాలు తెరుస్తుంది విశ్వశక్తి ఆశీస్సులతో. అంటే ఈ వ్యక్తి ద్వారా మేలు జరుగుతుంది, ఇంకా ఈ వ్యక్తికి ఎక్కువ అర్హత ఉంది, ఇంకా ఇతని దగ్గర నుంచి ఎక్కువ అనేక మందికి వెళ్ళాలి. దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు ఎవరి ద్వారా నడుస్తాయి? మనం ఇచ్చే హుండీలు వేసే కానుకల ద్వారా. అట్లా మన నుంచి ఒక విలువైన సేవ వెళ్ళాలన్నమాట. ఎప్పుడు చూసినా నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి కాదు. నువ్వు ఈ నుంచి ఏమి ఇస్తున్నావు ఆలోచించుకుని కూర్చో. విశ్వం ఎందుకు నన్ను ఆశీర్వదించట్లేదు, విశ్వం నాకు ఎందుకు ప్రమోషన్ ఇవ్వట్లేదు, విశ్వం నాకు ఎందుకు వ్యాపారం పెట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేలా చేయట్లేదు, ఎందుకు నా వ్యాపారం దివాళా తీస్తుంది, ఎందుకు నాకు ఏది రావట్లేదు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని అసలు నా ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది, నాకు అన్ని కావాలని నేను అడుగుతున్నాను, పొందుతున్నాను, నేను ఎవరికి ఏ మేలు చేస్తున్నాను, నా ద్వారా ఏం ఫలితాలు ఇతరులకు వెళుతున్నాయి అని ఆలోచించుకున్నప్పుడు ఆ తప్పు సరిచేసుకుంటారు. అడిగే విధానం కూడా మన నుంచి గొప్ప కార్యాలు జరగాలి, మంచి జరగాలి. ప్రేమ ఈ ప్రపంచంలోకి వెళ్ళాలి, మీ నుంచి కృతజ్ఞతలు వెళ్ళాలి. ఆ డబ్బు తీసుకుంటున్నారు ఆ కంపెనీ నుంచి, ఆ కంపెనీకి మన ద్వారా ఖచ్చితంగా సేవ ఉపయోగం జరగాలి. అప్పుడే ఆ కంపెనీలో ఆ జాబ్ పోదు, ప్రమోషన్ వస్తుంది. చాలా మందికి ఆ కంపెనీలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఇది చేయలేదు అది చేయలేదు కంప్లైంట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు నన్ను అంటూ ఉంటారు. కాదు, మీరు ప్రేమించట్లేదు కంపెనీని. నాకు ఇంతగా ఉపయోగపడుతుంది, ఆ కుటుంబానికి శాలరీ వస్తుంది, ఈ కంపెనీకి నేను మేలు చేయాలి, ఆ కంపెనీకి కృతజ్ఞతలు చెప్పట్లేదు, ఆ బాస్ మెచ్చుకునేలాగా మీ వర్క్ ఉండట్లేదు. అప్పుడు ఆ జాబ్ పోతుంది. ప్రమోషన్ రావాలంటే ఆ కంపెనీని ప్రేమించాలి, ఆ కంపెనీకి నిజాయితీగా పనిచేయాలి, కరెక్ట్ గా న్యాయబద్ధంగా కృతజ్ఞతగా ఉండాలి. అప్పుడు ఆ జాబ్ పోదు, ప్రమోషన్ వస్తుంది. చాలా మంది ఆ యొక్క జాబుల్లో గందరగోళం గొడవలు జరగటానికి కారణం కృతజ్ఞత లేకపోవటం, ఆ జాబుని ప్రేమించకపోవటం. ఆ జాబ్ ద్వారా వస్తున్న శాలరీ మాత్రం తీసుకుంటారు, దానం చేయరు. అందువల్ల ఆ మెంటల్ టెన్షన్ పెరిగిపోతా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఉపయోగించుకుంటున్నామంటే ఒక కూలీ ఉన్నాడు, ఒక బిల్డింగ్ పనికో దేనికో వెళ్ళినప్పుడు సరిగ్గా పని చేయకుండా పద్దాక వాళ్ళు పిలుస్తా ఉంటే వెళ్ళకోకుండా కుదిరినప్పుడు అవన్నీ అందిస్తుంటే వాళ్ళు అందరు చిరాకు పడతారు కదా, ఆ మేస్త్రులు హెల్పర్ సరిగ్గా అందించకపోతే. ఇట్లాంటి వాడు రేపొద్దని చెప్తారు, అంటే ఆ కూలికి కూడా తీసేస్తారు పనికి రాకుండా. సో మీ ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తుంది, ఆ పని మీకు నచ్చకపోతే ఇంకా రావద్దు తర్వాత నుంచి అని చెప్తారు. అట్లాగే మీరు ఆ కంపెనీకి ఒక సేవకులు లాంటి వాడు, ఒక బాస్ కింద చేస్తున్నారు. ఆ బాస్ ఆ కంపెనీకి లాభం లేదన్నప్పుడు డిసైడ్ అయినప్పుడు ఆ జాబ్ పోతుంది. అది గవర్నమెంట్ జాబ్ ఏదైనా కావచ్చు. మనం ఒక కంపెనీ ద్వారా శాలరీ పొందుతూ ఆ కంపెనీ గాని ఆ సంస్థ గాని ఆ గవర్నమెంట్ గాని బాగుండాలని కోరుకోకపోతే అది పొందే రైట్స్ మనకి లేవు. మనం విమర్శన మార్గాన్ని ఎన్నుకోకూడదు. అసంతృప్తిగా ఉంటూ ఉంటారు చాలా మంది, ఎంత వచ్చినా సరే సంతృప్తి ఉండదు. ఆల్రెడీ పొందిన వాటికి కృతజ్ఞతలు చెప్పరు, అందువల్ల వారికి డబ్బు రాదు, అన్ని ద్వారాలు మూసేసిపడి ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, గడ్డి పర కూడా పామే కలుస్తుంది. ఎందుకు? అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏమిచ్చావు, ఇంకా ఇవాళ నాకు ఇంతేనా అంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు చాలా మంది. అప్పుడు అర్హతను కోల్పోతారు, వాళ్ళకి అన్ని ద్వారాలు మూసేయబడతాయి. ఆ తీసుకున్న దానికి కృతజ్ఞత చెప్పకపోవటం, థ్యాంక్ యూ చెప్పకపోవటం, ఆల్రెడీ కలిగి ఉన్నట్టు వాటి పట్ల సంతృప్తికరంగా ఉండకపోవటం, థ్యాంక్ యూ చెప్పకపోవటం. ఇంట్లో మదర్ గాని ఎవరైనా ఒక అమ్మాయి గాని సేవ చేస్తున్నప్పుడు వారి పట్ల కృతజ్ఞత లేకపోవటం, సరిగ్గా ఆహారం కూడా అందదన్నమాట. అంటే మనం కృతజ్ఞత భావాన్ని అన్నిటికీ అప్లై చేయాలి. డబ్బుకి, సంపదలకు, ఈ అనుభవిస్తున్న ఈ జీవితానికి, మనలోని దైవశక్తికి, మనం వేసుకుంటున్న బట్టల దగ్గర నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి, వెహికల్ దగ్గర నుంచి అన్నిటికీ మనం ప్రేమతో వాటిని తాకుతూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటే ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు, వెహికల్ మొరాయించడం ఉండదు. మనం వాడుకుంటున్నప్పుడు ఆ వెహికల్ ఎట్టబడితే అట్లా పడేసేసి, ఎండలో పడేసేసి, ఆ ఎండ తగిలేలాగా మురికి అంతా పడిపోయేలాగా కనీసం దాని మీద ఏం కప్పకుండా వదిలేస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు హడావిడిగా దాన్ని స్టార్ట్ అవ్వదు, మధ్యలో ఆగిపోవటమో, పంచర్ అవటమో, ట్రాఫిక్ జామ్ అయిపో అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఆ వెహికల్ మీకు ఉపయోగపడుతున్నప్పుడు, అది కార్ అయినా, బైక్ అయినా, స్కూటీ అయినా సరే, దాన్ని చాలా నీట్ గా క్లీన్ చేయాలి. ప్రేమతో దాన్ని తాకుతూ, నాకు ఇంత బాగా ఉపయోగపడుతున్నావు, నిజంగా నీకు చాలా థ్యాంక్ యూ అంటూ ఆ వెహికల్ ని ముద్దు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. తర్వాత మీరు చూడండి ఎంత ప్రేమిస్తారో. మీ కింద పనిచేస్తున్న ఫ్యూన్ అయినా సరే,
అహంకారకుండా యజమాని పద్ధతిలో అహంకారాన్ని ర్యాష్ గా మాట్లాడటం కాకుండా చక్కగా మాట్లాడాలి. నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, థ్యాంక్ యూ అన్నప్పుడు ఆ బాస్ కింద పనిచేసే ఫ్యూన్ గాని పిఏ గాని వీళ్ళంతా కూడా ప్రాణం పెట్టి పనిచేస్తారు ఈ వ్యక్తి కోసం. చిరు బుర్రులాడుతూ ఇసురు పడేస్తూ అరుస్తూ ఉంటే వీడి పేడ ఎప్పుడు విరిగిపోతుందని చెప్పి లోపల వాళ్ళు అసంతృప్తి చెందుతూ ఉంటారు. ఇక్కడ మనమే కారణం, మన మైండే కారణం. మన మైండ్ అసంతృప్తి పరంగా ర్యాష్ గా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ప్రపంచం మనకు దూరం అయిపోతుంది. డబ్బైనా, సంపదైన, ప్రేమైనా, ప్రకృతి గాలైనా అన్ని కూడా దూరం అయిపోయి ఈ వ్యక్తిని అన్ని శత్రువు కింద చూస్తాయన్నమాట. ఏం పోయింది, ప్రేమిస్తే థ్యాంక్ యూ చెప్తే, అహంకారాన్ని విడిచిపెడితే ఆయుష్ పెరుగుతుంది. అరవటం తగ్గిస్తే అందంగా ఉంటారు, హృదయం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అరుస్తూ కేకలు వేస్తూ ఇతరుల మీద గొడవ పడిపోతూ ఉంటప్పుడు ఆ వయసు త్వరగా అయిపోతుంది, శరీరం కూడా నశిస్తుంది అని ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది ఈ 100 ఏళ్ల జీవితంలో జపానీస్ లాగా మనం కూడా 100 ఏళ్ల పైన జీవించాలంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ప్రతి రాత్రి హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఆ సంపదని, డబ్బుని కోరుకుంటున్నాం, కృతజ్ఞత భావాన్ని, సేవని ఎన్నుకోవాలి. అది చిరునవ్వుతో నిజంగా హృదయం అంతా ఉప్పొంగిపోతూ నాకు సేవ చేయటం అంటే చాలా ఇష్టము, నా ద్వారా ఇంతమందికి ఆహారం అందుతున్నప్పుడు ఇంకా ఎక్కువ రెట్లు చేయాలనే కాంక్షని విశ్వంలోకి వదిలిపెడుతూ ఆ బ్రహ్మాండం మీకేం చేస్తుంది, ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయో ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అత్యంత సంపన్నురాలుగా ఆశీర్వదిస్తుంది. ఎందుకని మీరు ఇచ్చే ఆ 10% అనేక మందికి ఆహారం అందుతుంది. ఈ చలికాలాల్లో బ్లాంకెట్స్, వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్, సోప్స్, ఇలాంటి అన్ని కూడా అందుతాయి. అప్పుడు మీకు ఈ ప్రపంచం ఆ విశ్వశక్తి సంతృప్తి చెంది ఇలాంటి వ్యక్తిని హై లెవెల్లో కూర్చోబెట్టాలి సింహాసనం మీద. అనేక మందికి ఈ వ్యక్తి ద్వారా మేలులు జరగాలని విశ్వశక్తి ఆశీర్వదిస్తుంది. ఆ బ్రహ్మాండం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఎన్నుకోవాల్సింది ఏంటంటే, చెప్పారని బలవంతంగా చేయకూడదు. ట్రై చేద్దాం, ఈసారి ఇచ్చి చూద్దాం అనుకోండి. మీకు హృదయం అంతా ప్రేమతో నింపబడి, మనం డబ్బు ఇస్తున్నామంటే ప్రేమతో ఇవ్వాలి. ఇది నా దగ్గరికి మరిన్ని 100,000 రెట్లు తిరిగి వస్తుందంటూ ముద్దు పెట్టుకోవాలి, ప్రేమించి ఇవ్వాలి. చాలా మంది ఒక బిల్లు కట్టేటప్పుడు, ఒక ఈఎంఐ కట్టేటప్పుడు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కార్ లోనో లేకపోతే ఇతరులకు ఇచ్చేటప్పుడు ఒకలాంటి ఫేస్ పెట్టి అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందంటూ మాట్లాడుతూ ఉంటారు. అది ఆ సంపద, డబ్బు రావటాన్ని అడ్డుకున్నట్టు అవుద్ది ఆ మాట అనమాట. చాలా ప్రేమతో పే చేయాలి అన్ని డెబిట్స్ కూడా. ఇచ్చేటప్పుడు, దానం చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చేయాలి. అప్పుడే పొందే అర్హతను మనం కలిగి ఉంటాం. అంటే మనం ప్రేమతో కాకుండా అసూయతో, కోపంతో ఒకలాంటి అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందంటూ ఆలోచిస్తూ ఇచ్చామనుకో, అక్కడ విశ్వంలోకి ఏమని వెళ్తుంది, నువ్వు డబ్బు లేని వాడివి, డబ్బు లేని అమ్మాయివి, అందుకని ఆ డబ్బు దగ్గర నువ్వు అసంతృప్తి చెందుతున్నావు, అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచన విశ్వం అలా అర్థం చేసుకుని ఉన్నది కూడా తీసేయబడుతుంది. ఇంకా డబ్బు రాకుండా అన్ని ద్వారాలు క్లోజ్ చేస్తుంది అనమాట. ఏ చిన్న పని చేసినా ప్రేమతో చేయాలి, దానం చేయాలి, ఇష్టం ఉంటే చేయాలి. అనవసరంగా మాట్లాడుకుంటూ లోపల మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ లేకపోతే వారిని తిట్టుకుంటూ ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా చాలా భారీ నష్టం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మానసిక సమస్యలు మనలోంచి తీసేయమని, సేవా గుణాన్ని ఇవ్వమని, మీలోని దైవశక్తిని పదే పదే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ప్రేమతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. నేను అసంతృప్తి చెందుతున్నానా, అసూయ చెందుతున్నానా, డబ్బుని సేవ కోసం ఉపయోగించట్లేదా, నా ద్వారా అనేక మందికి మేలు జరగట్లేదా, అలా జరిగేలాగా నా గుణాన్ని, నాలోని ఆ చెడునంతటిని తీసేసి శుద్ధి చేయవా ప్లీజ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ చెడు ఆలోచనలు, ఈ పిసినారితనాన్ని నా నుంచి తీసేవా, తప్పకుండా నువ్వు తీసేస్తావు, లెట్ ఇట్ గో చేస్తావు, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ప్రేమతో చెప్పండి. మీరు ఎంతో అందరూ ప్రశంసించేలాగా గొప్ప మనసున్న వ్యక్తిగా మారిపోతారు. అద్భుతాలు జరుగుతాయి. ఈ బ్రహ్మాండం అనే విశ్వ మేధస్సు నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మీకు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. మీ జీవితాల్లో ఆ మహోన్నతమైన బ్రహ్మాండమైన విశ్వ మేధస్సు ఎన్నో మిరాకిల్ చేయాలని, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, సంతోషంగా కడకడలాడుతూ గొప్ప జీవితాన్ని జీవించాలని ఒక విశ్వ గురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.